హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఇంకొక సెకండ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీకు 30,000 అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ కానీ డిప్లొమా కానీ. అండ్ ఇంటర్లో వచ్చేసి మీకు ఏంటంటే ఏ గ్రూప్ అయినా కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక వీడియో చేశాను. ఆ నోటిఫికేషన్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ నోటిఫికేషన్ వేరు, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే నోటిఫికేషన్ అయితే వేరు అనమాట. టోటల్గా డిఫరెంట్. కాబట్టి రెండు నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే రెండింటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ ఇదే వీడియోని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. అది కూడా మీకు ఇదే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది 399 విత్ 100 అయితే ఇస్తా ఉన్నాము మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో వచ్చేసి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. చూడండి, మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ మనకు 2027 సెకండ్ బ్యాచ్ సంవత్సరం నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ వాటితో పాటు మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ రీసెంట్ డేటు అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. July 6th, 2026 మనకు నెక్స్ట్ మంత్ 6th నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై లాస్ట్ డేట్ July 26 అనమాట. అప్లై చేసుకుని కేవలం మనకు 20 days మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ముందుగా మనకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి 2026 సెప్టెంబర్ 22 నుండి 23 తేదీ వరకు అంటే మనకు కేవలం 2 days మాత్రమే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా September 22 అండ్ 23 అని మీరు మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. ముందుగా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చని. ఇక్కడ చూసుకుంటే మనకు 2 type ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్ట్ కింద మనకు ఇంటర్మీడియట్లో మీరు వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. అంటే ఇంటర్లో ఎంపీఎస్ గ్రూప్ చేసిన వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో మీకు 50% మీకు మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రమే 50% మీకు మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఇది చేయని వాళ్ళు ఎడుతుంటారో 3 years డిప్లొమా కోర్స్ చేసింటారు కదా, ఇంజనీరింగ్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈ విభాగంలో మీకు 50% మీకు మార్కులతోటి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా సైన్స్ సబ్జెక్ట్ కింద మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు డిప్లొమాలో 50% మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు 2 years వొకేషనల్ కోర్స్ చేసింటారు కదా, నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఏవైతే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటే అలాంటిది చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్రదర్ ఇంటర్లో మీరు ఎంపీసీ కాకుండా బైపీసీ చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. బట్ ఏంటంటే మీకు ఇంటర్లో 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అలా చేసినటువంటి వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్లో అసలు ఇంటరే చదవలేదు నేను అనుకున్న వాళ్ళు కనీసం మీరు 2 years వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉంటే కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పోస్టుకు. అయితే బ్రదర్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 2 నోటిఫికేషన్ అయితే వచ్చాయి కదా, ఒకటి అగ్నివీరు నోటిఫికేషన్, ఇంకొకటి వచ్చి మనకు ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ 2 నోటిఫికేషన్ మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ అయితే మీరు గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఎయిర్ మ్యాన్ అండ్ పక్కనే మనకు అగ్నివీర్ వాయువు అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియోలో చెప్పే నోటిఫికేషన్ కావాలంటే కనుక పీడిఎఫ్ అనేది అగ్నివీర్ వాయువు అయితే క్లిక్ అయితే చేసుకోండి. నేను ఈరోజు మార్నింగ్ చేసిన కదా ఒక వీడియో ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ ఉద్యోగాలని ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేసినాం. ఆ వీడియోకి నోటిఫికేషన్ కావాలంటే కనుక ఇక్కడ మీకు ఎయిర్ మ్యాన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ మనకు నోటీసులు వచ్చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎయిర్మెన్ మెడికల్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ ఇంటేక్ 02/2027 ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అగ్నివీర్ వాయువు కింద క్లిక్ చేస్తే కనుక
మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ అగ్నివీర్ వాయువు ఇంటేక్ 02/2027 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. ఫాస్ట్ డిఫెన్స్ జాబ్స్ అప్డేట్ అయితే మనకు చాలా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మీరు నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకు ముందుకు వచ్చేసి ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ ఎగ్జామ్స్ వచ్చి మనకు సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో 60 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మీకు 10+2 సిలబస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీరు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ మీరు అప్లై చేస్తే 45 నిమిషాలు మీకు ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక అదేవిధంగా మనకు సైన్స్ సబ్జెక్టు అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్టు ఈ రెండు ట్రేడ్కి అప్లై చేసుకున్న వాళ్ళకు 85 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఫిజిక్స్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, ఇంగ్లీష్ నుంచి అండ్ అదేవిధంగా మనకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే వస్తాయి. అయితే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ అయితే ఉంది. 0.25 నెగిటివ్ మార్కింగ్, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే వస్తుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ముందుగా డౌన్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్ కూడా మనకు మళ్ళీ 2 టైప్స్ అయితే ఉంటాయి, PFT1 అండ్ PFT2 అని. ఇక్కడ PFT1 వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్, 1600 మీటర్స్ రన్నింగ్ని మేల్ వాళ్ళైతే 7 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 8 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు PFT2 వచ్చేసి మనకి ఏంటంటే పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ అయితే ఉంటాయి. మేల్ వాళ్ళకి సపరేట్గా, గర్ల్స్కి వచ్చేసి సపరేట్గా అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకు 10 పుషప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేసుకోవాలి, 10 సిటప్స్ 1 మినిట్, 20 స్క్వాట్స్ 1 మినిట్, అంటే మనకు మేల్ వాళ్ళకి మాత్రమే. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కనుక 10 సిటప్స్ వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్ టైమింగ్ ఉంటుంది. 15 స్క్వాట్స్ అయితే ఉంటాయి, 1 మినిట్ అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే పాస్ అవుతారో నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఫేజ్ 3లో వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ మనకు యూరిన్ టెస్టు అండ్ బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఇంకా చాలా రకాలు ఉంటుంది, ECG, ఇంకా రకాలైతే కండక్ట్ అయితే చేస్తున్నట్టు మెడికల్ టెస్టును. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు అగ్నివీర్గా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే అగ్నివీర్గా అప్లై చేసుకోవాలనుకుంటారో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు హైట్ ఎంత ఉండాలి అండ్ చెస్ట్ ఎంత ఉండాలి అంటే కనుక ఇక్కడ మేల్ వాళ్ళు హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 152 సెంటీమీటర్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఒకటే హైట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక చెస్ట్ విషయానికి వస్తే కనుక నార్మల్ అప్పుడు 77 సెంటీమీటర్ అయితే ఉండాలి మేల్ వాళ్ళకు. అండ్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ అవ్వాల్సి ఉంటుంది, 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక అమ్మాయిలకు చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. July 1, 2005 నుండి January 1, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఒకవేళ మీరు January 2, 2010 ఉన్న నాట్ ఎలిజిబుల్, అండ్ June 30, 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 550 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు 18% మీరు GST కూడా పేమెంట్ అయితే చేయాలి. ఈ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఫోటో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఒక బ్లాక్ స్లేట్ పట్టుకొని వాటి మీద మీరు ఏంటంటే మీ పేరు, అదేవిధంగా మీరు ఫోటో దిగుతున్నటువంటి డేటు, సపోజ్ ఇప్పుడు ఈరోజు ఫోటో దిగుతుంటే ఈ రోజు డేటే మీరు ఆ చాక్ పీస్ తోటి ఆ బ్లాక్ స్లేట్ మీద మీరైతే రాసి మీ చెస్ట్ ఇక్కడ పట్టుకొని ఫోటో అయితే దిగాలి. అలా ఉంటేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేస్తారు. అండ్ సిగ్నేచర్ కూడా మీరు బ్లాక్ ఇంక్ పెన్నుతో మాత్రమే వైట్ పేపర్ మీద మీరు సైన్ చేసి అది మాత్రం మీరైతే అప్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఏదైతే చెప్పానో ఇది అగ్నివీర్ వాయువు కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అగ్నివీర్ వచ్చేసి ఏంటంటే మనకు 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాలి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మీకు శాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ 30,000 వస్తుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసి మీకు 33,000 వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500. ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 అయితే వస్తుంది. బట్ మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి మనకు కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి కొంత అమౌంట్ అయితే వస్తుంది. అండ్ మీకు 4 సంవత్సరాలకు 5,02,000 కట్ అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5,02,000 అనేది మీకు టోటల్గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ 10,04,000 అనేది మీకు సేవ్ అనేది ప్యాకేజ్ కింద మీరు
అంటే 4 ఇయర్స్ కంప్లీట్ చేసి మీరు ఇంటికి పోయేటప్పుడైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నేను ఈరోజు మార్నింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలతోటి ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఒక వీడియో చేసినాం. ఆ వీడియో చూడండి. ఆ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఉన్నా, ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఉన్నా రెండిటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎయిర్ ఫోర్స్‌లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు అది బెటరు. బట్ దానికి క్వాలిఫికేషన్ అయితే అందరికైతే ఉండదు. కొంతమందికి మాత్రమే. దీనికొచ్చేసి అందరికైతే ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు దీన్ని కూడా అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్‌గా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.